హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అంతా? చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్గా ఏం వేయాల అవసరం లేదు. ఫస్ట్ మనం శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి దాన్ని పసుపు వేసేసినాము కదా, ఈ వాటర్ పోయేంత వరకు ఉంచాలి. అలాగే వాటర్ వెళ్ళిన తర్వాత మనము ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్, కొంచెము కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంతే లైట్గా వేసుకొని కొద్దిసేపు వేపుకోవాలి. కరివేపాకు ఇప్పుడు వేస్తేనే అది ఫ్లేవర్ అనేది మనకు చాలా మంచి వాసన వస్తుంది. చికెన్ కూడా బాగా రుచిగా కూడా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు. చికెన్ మరి మళ్ళీ ఎక్కువ మనము వేపకూడదు, వేపితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి ముక్కలు, మళ్ళీ బాగోదు. ఈ కొంచెంసేపు అంతే వేపేసి కారం పొడి వేసుకుందాము. కారం పొడి దీంట్లో మనం వేయాల్సిందే ధనియాల పొడి, కారం పొడి అంతే. చాలా రుచిగా ఉంటుంది ఇది. పప్పులోకైనా మనం ఏదైనా పప్పు చేసుకొని ఈ చికెన్ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కారం పొడి అయితే వేసేసినాను. కారం పొడి ఒక స్పూను ధనియాల పొడి అంతే. మనమేమి ఎక్కువ కష్టపడాల్సిన పుల్లన్నీ వేసేసి ఆ ఫ్రై అంతా ఏం ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే చికెన్ ఇది, అంత రుచికరంగా ఉంటుంది. కొంచెము ఒక చిన్న స్పూన్ మీద అట్లా గరం మసాలా వేసేసి సింపుల్గా తొందరగా అయిపోతుంది ఈ చికెన్ అయితే. మనకేం లేట్ ఏం లేదు. చికెన్ మసాలా ఇది తొందర అయితే లేదు. కొత్తిమీర తరువాత వచ్చేసి అంతే. చూడండి, చాలా తొందరగా అయిపోతుంది. ఏం చేసుకుని ఎంతో రుచికరమైన చికెన్ ఇది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అది చూసేదానికే మనకు ఎంతో కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అట్లుంది. కళ్ళకు మనకు చాలా ఇంపుగా కనిపిస్తుంది. కళ్ళకు బాగుంటే కడుపుకు తినాలనిపిస్తుంది. ఏది కూడా చూసేదానికే బాగోకపోతే తినాలనిపిస్తుంది. చూడండి, ఈ చికెన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, పైగా రుచిగా కూడా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. మీకు తగినంత, నాకు తగినంత కారం అయితే వేసాను. మీకు తగినంత కారం వేసుకోండి. ఈ విధంగా చేయండి. ముక్కలు కూడా చూడండి మెత్తబడిపోయినాయి. పప్పు చేసుకోండి, రసం చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. ముక్కలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి. మళ్ళీ కమెంట్లో నాకు తెలియజేయండి బాగుందా లేదా. ఈ విధంగా చేసుకోవాలా. మగ్గిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే, అయిపోయింది. చూడండి, ముక్కలు కూడా చిరిగిపోలేదు. చాలా ఏం వాటర్ అవన్నీ మనం వేయాల అవసరం లేదు. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్. ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఛానల్స్ నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.